రోజున జనులందరికీ ప్రపంచం మీదికి వస్తున్న విపత్తుల గురించి ఎవరు చెప్పడం లేదు, నాశనం గురించి ఎవరు చెప్పడం లేదు, తెగుల గురించి ఎవరు చెప్పడం లేదు, శాపాల గురించి ఎవరు చెప్పడం లేదు. ఏ పండితుని చూడండి, జ్యోతిష్యుని చూడండి, భవిష్యత్తు మంచిగానే ఉందని చెప్తున్నాడు. దీన్ని అలవాటు చేసుకున్నట్టని మన ప్రాస్పరిటీ బాధకులు, టీవీలలో వచ్చే బాధకులు కూడా ఆశీర్వాదపు సువార్తను, ఆశీర్వాదపు మాటలను మాత్రమే చెబుతున్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? హెచ్చరిక నాదం చేసేవారు కావాలి. హల్లెలూయా. ప్రపంచం మీదికి రాబోతున్న ఉగ్రతను, నాశనమును, తెగులు గురించి చెప్పడానికి దేవుడికి ధైర్యము కలిగిన సేవకులు కావాలి. హల్లెలూయా. దేవుడు హెచ్చరిక చేయమన్నప్పుడు హెచ్చరికను చేయాలి. దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు యోనా. ఏం పేరు? నినివే అనే పట్టణం నాశనం కాబోతుంది, నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి నాశనం గురించి చెప్పమని, సువార్త చెప్పమని చెప్తాడు. ఆయన నాశనం గురించి పోయి చెప్పమంటాడు. చెప్పడానికి వెళితే అక్కడున్న ప్రజలు ఒక్కరోజునే సువార్త విన్నారు, ఒక్కరోజునే హెచ్చరిక సువార్త విని మారు మనసు పొందారు. మారు మనసు పొందడమే కాదు, వారు తమ పాపాలు ఒప్పుకొని చెడు నడతలను మానుకున్నారని రాయబడి ఉంది. హల్లెలూయా. ఇది ఎలా పాసిబుల్ అయింది ప్రభు అని నేను చాలాసార్లు ఆ గ్రంథం చదువుతున్నప్పుడల్లా నేను చాలాసార్లు దేవుని దగ్గర దేవుణ్ణి అడిగేవాడిని. కరెక్ట్ వేలో, కరెక్ట్ టయానికి ఆపరేషన్ చేయడం ఎలాగో, జబ్బు ఉన్న వ్యక్తికి ఆ కణితి గడ్డలు ముదిరిన టైంలో ఆపరేషన్ చేసి తీస్తే మనిషి ఎలా బ్రతుకుతాడో, కరెక్ట్ టైంలో ప్రజలకు కాక హెచ్చరిక చేసే సేవకులు దొరికితే ప్రజలు ఖచ్చితంగా రక్షించబడతారు. హల్లెలూయా. ఆ టైంలోనే ఆ నినివే పట్టణం అనే పట్టణపు ప్రజల పాపము భయంకరమైన స్థాయికి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? హెచ్చరిక చేయడానికి నువ్వు వెళ్ళని దేవుడు యోనాను పంపించాడు. పొమ్మని చెప్తే యోనా పోడు, వెళ్ళడు. హల్లెలూయా. 4వ వచనంలో యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు, ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగును అని ప్రకటన చేయగా, ఏమవుతుందని ప్రకటన చేశాడు? లేదు, ఈ సంవత్సరమున మీ పట్టణంలోనికి 4-5 విదేశీ పెట్టుబడులతో కూడిన ప్రాజెక్టులు రాబోతున్నాయి అని చెప్తే జనాలందరూ ఏమవుతారు? అమ్మో, మంచి పండితుడు వచ్చాడండి, మంచి పూజారి గారు వచ్చారండి అని సన్మానం చేస్తారు. కానీ నేనేం చేస్తున్నాడు? నాశనం అవుతుంది, 40 రోజులకి నాశనం అవుతుంది అని ప్రకటన చేశారండి. ఒకటే ప్రకటన. ఆ ప్రకటన చేయగానే ఏమయ్యారో చూడండి, ఆ పట్టణంలో ఉన్నవారు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆమేన్ చెప్పండి, ఉపవాస దినమును సాటించి, గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని. ఏంటి ఇంత ఒక ప్రసంగానికి ఎంతమందికి? ఆ పట్టణంలో 1,20,000 మంది ఉన్నారట. 1,20,000 మంది ఒకే రోజున దేవుని నమ్ముకున్నారు, ఒకే రోజున ఉపవాసం ఉన్నారు, ఒకే రోజున గోనె పట్ట కట్టుకున్నారట, బూడిదలో కూర్చున్నారట. హౌ ఈజ్ పాసిబుల్? ఎలా సాధ్యం ఇది? హెచ్చరికలు వింటున్నారు సార్. రాకడ వస్తుంది, తెగుళ్ళు వస్తాయి, రోగాలు వస్తాయి, సస్తారు, యుద్ధాలు వచ్చి, భూకంపాలు వచ్చి సస్తారని ఎన్ని ప్రసంగాలైనా బాప్తిస్మాలు తీసుకోవట్లేదు, రక్షణ పొందట్లేదు మనుషులు కదా. ఇంకేముందిలే, పెళ్లికి తీసుకుందాంలే, మళ్ళా జనవరిలో తీసుకుందాంలే, పెళ్లికి తీసుకున్నాము, మరి ఈలోగా చేస్తే ఈరోగా గుండె జబ్బు వచ్చి గుండె డక్ కొట్టుకుని చేస్తే, ఈలోగా లారీ వచ్చి గుద్దుకుంటే, పిడుకొచ్చి చేస్తే ఎవరికైనా హెచ్చరికలు పడుతున్నాయా? ఇదే హెచ్చరిక చేశాడు. ఇంకా 40 రోజులకి ఈ పట్టణమే నాశనం అవుతుంది అని చెప్పాడంట. ఏముందిలే 40 రోజులు ఉన్నాయిలే అని చెప్పేసి ఊరుకున్నారు అనుకున్నారా ఆ జనులు? ఆ పట్టణ ప్రజలు ఇంకా 40 రోజులుగా, ఇంకా 30 రోజులలో అన్ని పండగలు చేసేసుకొని మంచిగా తిందాం. మన భారతదేశంలో అయితే ఇదే చేస్తారు. ముందు
కదా. చచ్చిపోతారు అనగానే చేసేది ఏంటో తెలుసా? ఇంట్లో ఉన్న కోళ్ళని గొర్రెలని కోసుకొని తింటారు. కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. తాగాల్సినన్ని తాగుతారు, తినాల్సినన్ని తింటారు. ఎందుకో తెలుసా? మనోళ్ళ కొన్ని కోరికలు మామూలు కోరికలు కాదు. ముసలోళ్ళలో కూడా దసరా పండుగలు చేసే కోరికలు ఉన్నాయి, మామూలు కాదు. మనోళ్ళు 40 రోజులు ఉన్నాయి కదా, ఈ 40 రోజుల్లోనే మన కోరికలన్నీ తీర్చేసుకుందాంలే అనే రకాలు. కానీ ఆ నినివే పట్టణంలో ఉన్న ప్రజలు ఏమన్నారు తెలుసా? ఒకటే రోజున దేవుణ్ణి విశ్వాసం ఉంచారట. హల్లెలూయా. ఒకే రోజున దేవుని నమ్మి ఉపవాసం చాటించి అందరూ కూడా దేవునికి భయపడి, అయ్యో ప్రభువా, ఏ ఉగ్రత రాబోతుంది, ఏ ఉగ్రత రాబోతుందో, ఏ నాశనం రాబోతుందో ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా, మా పాపాలు క్షమించయ్యా, మా బిడ్డల పాపం క్షమించయ్యా, మా భార్యల పాపం క్షమించయ్యా, మా భర్తల పాపం క్షమించని అందరూ ఏడిచారటండి. హల్లెలూయా. నాశనమును గురించి ప్రకటన చేసే సేవకులు ఈ రోజున మన దేశానికి కావాలా? మన దేశంలో ఈ రోజున లాలిపాటలు పాడే బోధకులు ఉన్నారు, కానీ హెచ్చరించే బోధలు చేసే సేవకులు లేరు. హెచ్చరిక చేసేటోడి దగ్గరికి జనం పోరు. హెచ్చరికలు చేసేటోని శత్రువులుగా చేస్తారు. ఆమోసు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, గుమ్మములలో నిలుచుని హెచ్చరికలు చేసేవాడి మీదనట పగబడతారట. పగలు బట్టి ప్రతీకారం అంటే ద్వేషాన్ని పెంచుకుంటారట హెచ్చరించేవాడిని. మీరు కూడా చూడండి, మంచి చెప్పేటోళ్ళు చూడండి, మంచి మాటలు చెప్పేటోళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు. అవునే కదా. ఇప్పుడు దేవుడు ఈ 2024 కాదు, గత 2020 నుంచి కూడా నాకు ఇచ్చిన పరిచర్య ఏంటో తెలుసా? హెచ్చరిక చేయు పరిచర్య. హల్లెలూయా. ఈ హెచ్చరిక పరిచర్య సంఘాలకు, 2 అన్యులకు. రాకడ గురించి ఎన్ని ప్రసంగాలు విన్నామండి మనం, ఎన్ని ఉపదేశ హెచ్చరికల గురించి విన్నాం మనం. భయంకరమైనటువంటి తీర్పుల గురించి నేను మీకు ఎన్ని ఉపదేశాలు చేశాను కదా. నేను బాగా గమనిస్తున్నాను. రాకడ ఉపదేశాలు గలిబిలైపోయిన విశ్వాసులు కొంతమంది ఈ మంటకు తట్టుకోలేక కూడా గలిబిలైపోయి మన నుండి దూరం అవుతున్న చాలా మంది ఉన్నారు. ఎందుకంటే తీయటి బోధ ఉండదు కదా. నాశనము గురించి, ఇప్పుడు తప్పుడు బ్రతుకుల గురించి ఇక్కడ మీరు ఇదే అధ్యాయంలో 3వ అధ్యాయంలో చూడండి, 10వ వచనంలో చూడండి, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. స్తోత్రం చెప్పండి. అంటే యోనా గారు ప్రకటన చేస్తే ఏం చేశారు? చెడుతనాలు మార్చుకున్నారట, చెడు నడతలు మానుకున్నారట. హల్లెలూయా. ఇప్పుడు చెడు నడతలు నడుచుకునే వాడికి యోనా లాంటి భక్తులు శత్రువులుగా కనబడతారు. వామ్మో, లేదు మా కోసమే మా దైవజనుడి మాటలు చెబుతున్నాడు, హెచ్చరికలు వింటే మేమే బాగుపడతాం అనుకున్న వాళ్ళు ఏం చేశారు? అమ్ము అని అంటేనే మారిపోయారట. హల్లెలూయా. మారిపోయారు. చెడు నడతలు నడిచేవాడు మానుకుంటే దేవుడు అనుకున్నాడట, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి, దేవుడు అంటే మానిన క్రియలను కూడా దేవుడు చూస్తాడట. చెడు నడతలు మానడమే కాదు, మాని మంచి పనులు ఏం చేస్తున్నారని కూడా చూశాడట దేవుడు. అనుకొని చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. మంచి నడతలు, మంచి జీవితం జీవిస్తే దేవుడు కూడా తన మనసు మార్చుకుంటాడు. చెడు నడతలు నడితే ఉగ్రత వస్తుంది, నాశనం అవుతారని ఆ శిక్షను ఖచ్చితంగా వాళ్ళ మీద, సొదొమ గొమొర్రా మీద తీసుకొచ్చింది ఏంటి? ఆ శిక్ష కాదా? ఒకవేళ నేను ఒక సేవకుడిగా నేను ఈ యోనా గ్రంథాన్ని కొన్ని వందల సార్లు చదివానండి. కొన్ని వందల సార్లు చదివాను ఈ గ్రంథాన్ని, కొన్ని వందల సార్లు చదివాను. ఒకవేళ ఈ పట్టణ ప్రజలే మారకపోయి ఉంటే మరొక సొదొమ గొమొర్రా పట్టణం అయ్యేది. భయంకరమైనటువంటి అగ్ని గంధకాలు కురుచునో, లేకపోతే సముద్రం ఒడ్డునే ఉంది, ఆ సునామీ వచ్చి చచ్చునో, లేకపోతే భూకంపమే వచ్చి నాశనమగునో నాకు తెలియదు. అయితే ప్రజలందరూ అది పసిగట్టి వెంటనే మార్చబడ్డారు. హల్లెలూయా. సముద్రపు ఒడ్డునే ఉంది. ఏ శిక్ష, ఎలాంటి ఉగ్రత వస్తుందో తెలియదు.